ఈ ఇంటర్వ్యూలో ఇది కూడా మా ఇంటర్వ్యూలో చెప్పండి గట్టిగా. ఈ ఇంటర్వ్యూలో మేమేం చెప్పినా ఏం చెప్పినా నిజమే చెప్తాం. నిజమే చెప్తాం. ఎదుటి వాళ్ళ మీద ఉన్న ఫీలింగ్స్ ఎటువంటి అయినా సరే, ఉన్న ఫీలింగ్స్ ఎటువంటివైనా సరే, ఎటువంటివైనా సరే అవి కూడా ఓపెన్ గా చెప్తాం. ఓపెన్ గా చెప్తాం. పేమెంట్ల గురించి మాత్రం మాట్లాడడం, అవన్నీ బయట మాట్లాడుకుంటాం. అన్ని బయట మాట్లాడుకుంటాం. సరే ఏదైనా సరే ఓపెన్ గా చెప్తాం అనేది. ఓకే ఓపెన్ గా చెప్తాం. అలాగే ఓకే, open గా థాంక్స్. చెప్పేస్తాం. ఇప్పుడు దేని మీద ఒట్టేసాం చెప్పలేదు. గాలిలో ఒట్టేసాం. గాలి ఒట్టు. అది కూడా మన గాలిలో వేసినట్టు గాలి ఒట్టు. ఓకే ఓకే యూ కెన్ కంటిన్యూ. చాలా చాలా ఫస్ట్ క్వశ్చన్ చాలా సీరియస్ క్వశ్చన్ అడగబోతున్నాను. ప్రొడక్షన్ ఫుడ్ లో మీకు నచ్చిన ఫేవరెట్ కూర ఇది రోజు? ఎప్పుడు పఫ్ వస్తుంది కదా, పఫ్. వెజ్ పఫ్. ప్రాసిక్యూటర్ గారు మీరు నాకు నచ్చందంటే ఏం లేదు, అంతా నన్ను చూసే చెప్పి వచ్చేది. ఓకే శుభ్రంగా. హర్ష్ రోషన్ హీరో గారు మటన్ కర్రీ. మటన్ కర్రీ తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న పరిణామం ఇది. ఏ ప్రొడక్షన్లో పెట్టని అద్భుతమైన భోజనం. వాల్ పోస్టర్ సినిమాలో మటన్ పెట్టారు. వెరీ నైస్. చికెన్ కర్రీ. చికెన్ కర్రీ. మేడం నాకు రోటి పచ్చడి. రోటి పచ్చడి. బా ఎంతైనా రూట్స్ నుంచి మనము బేసికలీ చూసుకున్నట్టయితే రోహిణి గారు ఎప్పుడు రూట్స్తో కనెక్టెడ్గా ఉంటారనే విషయాన్ని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రోటికి ప్రాసగా రూట్ యా అవును అడుగుతున్నాను, జోక్ కాదు, సీరియస్ క్వశ్చన్ అన్నాడు. అదే అంటే అక్కడి నుంచి నవ్వకండి నవ్వకండి, సీరియస్ మ్యాటర్. యా యా